ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ గురించి క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారత్ పాక్ మధ్య చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. అయితే చాలా మంది పాక్ తో మ్యాచ్ ను రద్దు చేయాలని కోరుతున్నారు. మరికొందరేమో మ్యాచ్ జరిగే తీరుతుందని జోస్యం చెబుతున్నారు. ఏదేమైనా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఒకవేళ పాక్ తో మ్యాచ్ జరిగితే అది వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా. అయితే పాక్ పరిస్థితి మరో రకంగా ఉంది. భారత జట్టు తమతో మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కోరాడు. ఒకవేళ మ్యాచ్ జరిగితే మా పరువు పోవడం పక్కా అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా వెస్టిండీస్ తో మూడో వన్డేలో 202 పరుగుల తేడాతో పాక్ జట్టు చిత్తుగా ఓడిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు భారత్ తో ఆడితే మీమ్స్ లో ట్రెండ్ అవడం తప్ప స్కోర్ బోర్డుపై గెలుపు అసాధ్యమని బాసిత్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ లో భారత్ తో ఆడకపోతే తమ జట్టు గౌరవం కాపాడుకున్నట్లు అవుతుందని, అందుకే టీ20 టోర్నమెంట్ లో భారత జట్టు తమతో మ్యాచ్ ను బహిష్కరించాలని దేవుడిని వేడుకుంటున్నానని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో లాగా టీమిండియా మమ్మల్ని బహిష్కరిస్తే బెటర్ అని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతులు, విరాట్ కోహ్లీ షాట్లు చూస్తే తమ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కుని సెల్ఫీలు తీసుకుంటారని బాసిత్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. తమ జట్టు ఆఫ్ఘాన్ తో ఓడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కానీ భారత్ తో ఓటమి అంటే పాక్ లో టీవీలు రాళ్లతో బద్దలవుతాయని వివరించాడు. అందుకే భారత్ తమ జట్టుతో ఆడటాన్ని బహిష్కరించాలని వేడుకున్నాడు. వెస్టిండీస్ తో సిరీస్ లో పాక్ జట్టు బ్యాట్, బంతి రెండూ మర్చిపోయినట్లు ఆడిందని బాసిత్ విమర్శించాడు. తమ బ్యాటర్లు బంతిని చూస్తే బెదిరిపోతున్నారని అన్నాడు. ఇలాంటి ఫామ్ తో భారత్ తో ఆడితే స్కోర్ బోర్డు కన్నా మీమ్స్ లోనే మా జట్టు టాప్ ట్రెండ్ అవుతుందని అన్నాడు. బాసిత్ అలీ వ్యాఖ్యలు పాక్ జట్టు ఫామ్ ను, భారత్ తో మ్యాచ్ పై వారి భయాన్ని బట్టబయలు చేశాయి. ఇదిలా ఉంటే ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ జట్లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్ల్లో గెలిచి పాకిస్తాన్ 6 విజయాలతో వెనుకబడింది. 3 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. టీ20 ఫార్మాట్ లో భారత్ 3-1తో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2022లో పాక్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2023 ఆసియా కప్ లో భారత్ 228 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసిన సంగతి బాసిత్ మర్చిపోలేదు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 183, కేఎల్ రాహుల్ అజేయ శతకాలతో 356 పరుగులు సాధించి పాక్ ను 128కి ఆలౌట్ చేసింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ చూసి మా ఆటగాళ్లు కలలోనూ కంగారు పడ్డారు. ఇప్పుడు సుమన్ గిల్, మహమ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మా వాళ్లు బ్యాట్ తో కాక సోషల్ మీడియా రీల్స్ తో మైదానంలోకి రావాల్సిందేనని బాసిత్ వ్యాఖ్యానించాడు.